సచివాలయ ఉద్యోగుల సంఘం అప్సాకు గుర్తింపు రద్దు ఫైల్ వేగం కదులుతుంది. ఇక ఇటీవలే ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి అంటూ నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై గతంలో స్పందించిన ఉద్యోగులు మరోసారి స్పందించారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. సచివాలయ ఉద్యోగుల రద్దు వ్యవహారంపై ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వానికి అప్సా మరోసారి లేఖ రాయనుంది. దీనిపై అప్సా జనరల్ బాడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓ నిర్ణయానికి వచ్చింది. ఏపీ సెక్రటరియట్ ఉద్యోగుల సంఘం అప్సా గుర్తింపు రద్దుపై ఫైల్ సీఎస్ నుంచి సీఎం వద్దకు చేరింది. ఇక అప్సా రద్దుపై 2-3 రోజుల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆ సంఘం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్సా గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదంటూ జీఏడీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి ఇప్పటికే ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తమ సంఘం గుర్తింపు రద్దు కాకుండా చూసేందుకు సంఘంలోని ఇతర నేతలు నానా తంటాలు పడుతున్నారు. దీంతో అత్యవసర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సంఘం రద్దు ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే జనరల్ బాడీ రాజీనామా చేయాలనే అంశంపై ఈసీ సమావేశంలో చర్చించారు. అప్సా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు వెంకట్రామరెడ్డి అంగీకరించినప్పటికీ తన స్థానంలో ఉపాధ్యక్షురాలు సత్య సులోచనను నియమించాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరికీ ఆమోదయోగ్యమైన వారిని అధ్యక్షునిగా నియమించాలని లేదా కమిటీ మెంబర్లు అందరూ రాజీనామా చేయాలని పలువురు ఉద్యోగులు ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అప్సా గుర్తింపు రద్దుకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడచిన ఎన్నికలకు ముందు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వైసీపీకి ఓటు వేయాలని వెంకట్రామరెడ్డి ప్రచారం చేశారు. తనతో పాటు మరి కొంతమంది ఉద్యోగులను కూడా తీసుకెళ్లి ప్రచారంలో భాగస్వాములు చేసిన పరిస్థితులు అప్పట్లోనే ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి సస్పెన్షన్ లో ఉండడంతో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్సా అధ్యక్షుడు వ్యవహరించిన నేపథ్యంలో మీ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదంటూ కూడా ఎన్నికల తర్వాత ఏర్పడ్డ కూటమి సర్కారు ఆయనకు నోటీసులు జారీ చేసింది. సెక్రటరియట్ ఉద్యోగుల సంఘం అప్సా గుర్తింపు రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. దీంతో ఈ ఫైల్ కదులుతుండడంతో సిఎస్ నుంచి సీఎం వరకు కూడా ఇప్పటికే ఆ ఫైల్ కదిలినట్టుగా తెలుస్తుంది. అప్సా రద్దుపై 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో అప్సా గుర్తింపును రద్దు చేస్తారని చెప్పిన నేపథ్యంలో సచివాలయంలో ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకున్న అప్సా ప్రతినిధులు రద్దు నుంచి తప్పించుకోవాలంటే ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అయితే అప్సా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి సహా ఒకరిద్దరు రాజీనామా చేయడానికి అంగీకారం తెలిపినప్పటికీ కూడా తమ స్థానంలో అప్సా ఉపాధ్యక్షులైనటువంటి సత్య సులోచన అధ్యక్షురాలుగా చేయాలని వెంకట్రామరెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన వారిని అధ్యక్షుడిగా నియమిస్తాము, లేదంటే కనుక కమిటీ మెంబర్లందరూ కూడా రాజీనామా చేయాలని ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉద్యోగ నేతలందరూ కూడా చెప్పినప్పటికీ కూడా దానికి ససేమేరా అనడంతో ఈ విషయం ప్రస్తుతానికైతే మాత్రం సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. అందరూ రాజీనామా చేయడానికి వెంకట్రామరెడ్డి అయితే ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం ముందుగా వెళ్తే అవసరమైతే న్యాయస్థానాల ద్వారా తాము పోరాటం చేస్తామని వెంకట్రామరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం అప్సా సంఘాన్ని రద్దు చేసేందుకు ఫైల్ అయితే చకచకా కదుపుతున్నట్టుగా అయితే మాత్రం తెలుస్తోంది. దీంతో అటు అప్సా కూడా దీన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలపైన కూడా ఉద్యోగులు కూడా తమ వంతుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వెంకట్రామరెడ్డి సహకరించట్లేదనే ఆరోపణ అయితే వారు చేస్తున్నారు. రైట్, థాంక్యూ సత్య.